అందరికీ నమస్తే. నేను అపర్ణ. మీరు చూస్తుంది V6. వస్తుంది తీన్మార్ వార్తలు, వేస్తుంది హెడ్లైన్స్. 26 జనవరి నుంచి 3 పథకాలు. పంట భూములకే 12,000 రూపాయలు. అమ్రుకున్న భూములు వాపస్. సిరిసిల్ల కలెక్టర్ పనితనం సూపర్. హైకోర్టుకు పోయిన కౌశిక్ రెడ్డి గారు శవయాత్ర కేసు కొట్టేయాలన్న సారు. ఎర్ర జెండా నూరేండ్ల పండుగ దినమింత అవుతుంది పల్సగా. అంతటా మస్తు వెరిగింది ఇగం, మంచుతోటి రోడ్ల మీద ఆగం. ఇవాళ ఏ ఊళ్ళ రచ్చబండ కాడ చూడు రైతు భరోసా ముచ్చటే. ఆనాకాలం పంటకే రాకపాయే, యాసంగి కన్నా అత్తదా లేదని ఒకలు, ఇత్తే ఎన్నెకరాలకి ఇస్తారో అని ఇంకొకలు. మావోన్ పేరు మీద 2 ఎకరాలు చేసిన, ఈడేమో పట్నంలో సాఫ్ట్వేర్ జాబ్ చేయబట్టే ఆయనత ఇన్కమ్ ట్యాక్స్ కడతాండని ఈ పైకం ఎగ్గొడతారా ఎట్లా? ఒకళ్ళ ఎకరమే ఉండి అద్దెకరం పంటేస్తే రైతు భరోసా ఎంతకిస్తారో అని ఇంకో రైతు డౌటు. ఇదే కాకుండా ఇంకిన్ని పథకాలు ఫైనల్ చేస్తానికి ముఖ్యమంత్రి సారు మంత్రులంతా కూకొని గంటలక మనం మాట్లాడుకున్నారు. అరుసుకుందాం పాండ్రి. మరి ఆఖరికి ఏం డిసైడ్ చేసిండ్రో చలో సచివాలయం. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. గదన్నట్టు పంటలు వండే భూములకు పక్కా ఇస్తారట రైతు భరోసా. ఈ లెక్కన ఎన్నెకరాల పంటలేస్తే అన్నెకరాల ఖచ్చితట్టుంది. అయితే ఏడాదికి 12,000. ఎలక్షన్ల ముంగట 15,000 అన్నారు గాని గల్లెపెట్టెలా సస్కాన లేనందుకు 12,000 ఇయ్యాలని డిసైడ్ చేసిందట క్యాబినెట్. ఇప్పుడు వెసులుబాటును, ఆర్థిక పరిస్థితులు, మనకున్న వెసులుబాటును బట్టి 10,000 నుంచి 12,000 రూపాయలకు పెంచుకోవడం జరిగింది. గత ప్రభుత్వం 10,000 రూపాయలు మాత్రమే ఇస్తే మా ప్రభుత్వం 12,000 రూపాయలను ఇవ్వడం జరిగింది. ఇక ప్రచారమైనట్టే సాగు చేయని భూములకు పైసా రాదు. రాళ్ళు, రప్పలు, గుట్టలు, రోడ్లలో పోయిన వాటికి, లేదా మైనింగ్ చేస్తున్న భూములకు, లేదా నాలా కన్వర్షన్, రియల్ ఎస్టేట్ వెంచర్ తీసుకున్న భూములు, అదేవిధంగా రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తింపజేయము. అప్పట్ల రాళ్లకు రప్పలకు 1,000 కోట్లు ఇచ్చిర్రు అనుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇప్పుడు గతంలో ఏం జరిగిందో దాని వెనక్కి వెళ్తే కేసీఆర్ కుటుంబము 1000 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి వాటికంటే భవిష్యత్తులో తప్పిదాలు జరగకుండా నిజమైన రైతులకు మేలు చేయాలన్నదే మా ప్రభుత్వం యొక్క విధానము. అట్లనే భూమి లేని రైతుల కూలీలకు పైసలు ఇచ్చే పథకం చాలుగా పోతుంది. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వాలి నిర్ణయం తీసుకున్నది. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. ఇక రేషన్ కార్డుల ముచ్చట సుత వెళ్ళిందట మంత్రుల మీటింగ్ లా. రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ పథకాలు ఎప్పటికెళ్ళి చాలైతే అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని ప్రసాదించి అమలు చేయబట్టి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనవరి 26, 2025 నుంచి పథకాలను అన్నింటిని కూడా అమలు చెయ్యాలి అని చెప్పి గివుల్లా 3 గంటలు మంత్రులు మీటింగ్ పెట్టి డిసైడ్ చేసిన ముఖ్యమైనవి. నీ అవ్వ ఉత్త అదురుబాటులోనే ఉన్నవేమ్రా, మీద మన సారు ఉండనే ఉండే మాగా చూసుకుంటాడు కానీ నువ్వైతే కానీ నువ్వేంది తమ్మి గట్ల సోచాయిస్తున్నావు? మన పతారం నడిచినప్పుడే పనితనం చూపెట్టాలి. ఇగో ఫస్టే చెప్తున్నా, 3వ కంటికి తెలవకుండా చేయాలి. ఉత్తగన ఉబ్బిపోయి డప్పు కొట్టుకోకురు జరా, అవతల పార్టీల నజర్ల పడితే బాగుండది. ఏమంటన్నా గిట్లుంటాయబ్బా అధికార పార్టీల చోటా మోటా లీడర్ల ఎవ్వరాలు. అప్పటి మందం అంత మంచిగానే ఉంటది, గట్లనే బయట పడితే ఇగో గిట్లుంటది. అక్కకు పాస్బుక్ ఇస్తున్నాడేమో అనుకునేరు, అక్కనే కలెక్టర్ గారికి ఇస్తున్నది. ఎందుకంటే 2 acres land 2019 లో తీసుకున్నాను. ఈ రోజు వచ్చి
మంచితనంతో సరెండర్ చేస్తున్నారు. చాలా మంచితనంతో అది ఇచ్చారు. దాని కూడా థ్యాంక్ యూ అండి. గదన్నట్టు సిరిసిల్ల సర్కార్ భూముల సంతర్పణ జరిగింది. పవల్ ఉన్నప్పుడు గులాబీ లీడర్లు గుత్తకొట్టి కనబడ్డ భూములను దొంగ పట్టాలు చేయించుకున్నారు. కొందరికి లావాణి పట్ట అయితే కొందరు వ్యవసాయం చేయకుండా రైతు బంధు పైసల కోసం పేరు మీద మార్చుకున్నారు. అప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఆఫీసర్ల చేతులు కూడా కలిసి పని అల్కగా అయ్యింది. 10 ఏళ్లలో 2000 ఎకరాలు వంచుకుంటే తంగలపల్లి మండలంలోనే 950 ఎకరాలు అమ్ముకున్నారంటే చూడండిగా. భూ రికార్డుల ప్రక్షాళన కార్యాన్ని అడ్డం పెట్టుకుని ఎవరికి అందినంత వాళ్ళు రాపించుకున్నారు. గవర్నమెంట్ మారంగానే కలెక్టర్ సందీప్ సార్ కు కంప్లైంట్ల మీద కంప్లైంట్లు వచ్చుతోటి స్పెషల్ కమిటీ వేసి ఎంక్వైరీ చేపిస్తే బీఆర్ఎస్ వాళ్ళ భూభాగవతం బజాట్ల పడ్డది. ఆల్రెడీ 4 లీడర్లను అరెస్ట్ చేసిండ్రు కూడా. దెబ్బకు బుగులువాడి ఈ మాజీ సర్పంచ్ అక్క 2 ఎకరాల భూమిని పాస్బుక్లు వాపస్ ఇచ్చేసింది గవర్నమెంట్ కు. చాలా మంచితనంతో అది ఇచ్చారు. దాని కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. వాళ్ళకి ఏమైనా నజరానా కానీ ఏమైనా కానీ ఇస్తున్నారా? నజరానా వాళ్ళే ఇవ్వాలి. రైతు బంధు తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు. గవర్నమెంట్ కి నజరానా వాపస్ వాళ్ళే ఇవ్వాలి. హగనట సర్కార్ భూమిని పట్టా వేసుకొని ఇన్నేళ్లు తీసుకున్న రైతు బంధు పైకం కూడా బాజాబ్తా వాపస్ ఇవ్వాల్సిందేనట. ఆల్రెడీ 280 ఎకరాలు ఇంకొచ్చింది. కేసులు అరెస్టులు అవుతుండే వరకు అదురుకొని ఇంకా కొందరు వాపస్ ఇస్తానికి తయారైతున్నారు. అప్పట్లో దొంగ పట్టాలు చేపించుకున్నామని. సిరిసిల్ల కలెక్టర్ సార్ గింత చక్కటి కార్యం పెట్టుకుంటే అప్పటి ముఖ్యమైన మంత్రి ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే రామన్న కత్తులు కటాలు నూరుతున్నాడు. ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు అక్కడ. ఒక ఇటువంటి సన్నాసులను ప్రభుత్వ భూములకు సంబంధించి కలెక్టర్ గారికి వస్తున్నటువంటి ఫిర్యాదుల ఆధారంగా కేటీఆర్ సార్ బాధను అర్థం చేసుకోవాల్సిందే. సర్కార్ మారకుంటే ఏ సప్పుడు ఉండకపోవు, పార్టీ లీడర్లకు ఇంకింత ఫాయిదా అవు కదా. మరి స్థానిక నాయకులను కూడా 2-3 పెడతాం. వాళ్ళకు నెలకు మొత్తం పార్టీ జీతం ఇస్తుంది, మొత్తం పార్టీ చూసుకుంటారు. కానీ ఒక్క సిరిసిల్ల నియోజకవర్గంలోనే 2000 ఎకరాలు పొతం పెట్టిరంటే ఇక తెలంగాణ అంతటా ఎంత భూమి అమ్ముకున్నారో పో. గుడిసెల పోరాటం చేసేది, ఇండ్ల కోసం కొట్లాడేది, మంచినీళ్ళ కోసం మరలబడేది, బడి ఫీజుల మీద బాజప్తా మాట్లాడేది, కార్మికుల కష్టాలను ఎల్లబోసేది, రైతుల తిప్పలు ఎరక వేసేది, ఆడోళ్ళ హక్కుల కోసం లడాయి ఎత్తుకునేది, గిరిజనుల కోసం గట్టిగా నిలబడేది, దళితుల కోసం ఆవాజిచ్చేది ఎర్ర జెండానే. వెనకటికెళ్ళి ఇప్పటిదాకా ఓట్లు సీట్లు పక్కకు పెట్టి పబ్లిక్ కోసం తండ్లాడే గా జెండాను యాద్ చేసుకునే యాళ్ళ ఇది. దేశంలో ఎర్ర జెండా ఒట్టి 100 ఏండ్లు. అప్పుడు గిన్నిగనం లేకుండే. సిపిఐ ఒక్కటే మన కాడ రజాకాలతోటి కొట్లాడి తెలంగాణ సాయుధ పోరాటంలో ముంగట నడిచిన పార్టీ. నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీ తెచ్చుకుని రావినారాయణ రెడ్డి పార్లమెంట్ లో అడుగు పెట్టిండు కూడా ఈ పార్టీకెంచే. దొరల మీద మలరబడి రైతుల కోసం తన్లాడి, కార్మికుల జీతాల కోసం, విద్యార్థుల చదువుల కోసం, ఆడోళ్ళ హక్కుల కోసం ఫస్ట్ కంచెల్లి ఫైటింగ్ చేసిన వాళ్ళు. అయితే ఎట్లా ముంగట్టుకోవాలని తలా ఓ తోవ వర్తే సిపిఎం పుట్టింది. అట్లా 15 పార్టీలకు అమ్మగారిల్లు అయింది సిపిఐ పార్టీ. ఆఖరికి అడవిలో అన్నలకు కూడా వీళ్ళు చెయ్యని పోరాటం లేదు, మాట్లాడని తిప్పలేదు. అప్పట్లో దేశమంతా ఎగిరిన ఎర్ర జెండాలు రాను పలసబడ్డాయి. బెంగాల్, త్రిపుర రాష్ట్రాలను 20-30 ఏళ్ళు వెళ్ళినోళ్ళు ఇలా కేరళ రాష్ట్రంలోనే ఉన్నది. పార్లమెంట్ లో 29 ఎంపీ సీట్ల కంచెలు ఇప్పుడు 2కి వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ ఈజ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా is the Communist Party of India. అఖండ ఆంధ్రప్రదేశ్ లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎర్రన్నలది జోరుండే. ఓ పారి 11 సీట్లు గెలిచిన కంకి కొడవలి తెలంగాణ వచ్చినాక ఒక్కరు గెలిచి ఎర్ర జెండా ఎత్తేసి కారెక్కితే ఇప్పుడు కామ్రేడ్ సాంబన్న ఏకనిరంజన్ ఎమ్మెల్యే. ధైర్యం అంటే కమ్యూనిస్టు, త్యాగం అంటే కమ్యూనిస్టు, పోరాటం అంటే కమ్యూనిస్టు. ఓ పారి కాంగ్రెస్, ఓ పారి టీడీపీ, ఓ పారి బీఆర్ఎస్ ఇట్లా పొత్తులు పెట్టుకుంటా తొక్క పార్టీలని మాటలు పడే కాలం వచ్చింది కామ్రేడ్లకు. పెద్దలు తప్పితే పడిసోళ్ళు ఈ జెండా పట్టుడే తక్కువ. ఉంటే ఊళ్ళలో గానీ సిటీలో నెరి తక్కువ. ఏరే పార్టీ లెక్క సోషల్ మీడియాలో కాని రాదు. కడమ పార్టీలతో పోటీలు పడాలంటే మీరు చాలా అప్డేట్ కావాలి కామ్రేడ్. నాలుగొద్దులైతే ఐలోన్ మల్లన్న జాతర, ఎంబడే కొమరెల్లి మల్లన్న జాతర, అటెన్క నాగోబ జాతర. ఇది నడుస్తుండగానే మేడారం చిన్న జాతర. నడిమిట్లా మస్తుగానే చిన్నవి. ఏడాది కొప్పరి కాబట్టి భక్తులు బగ్గనే పోతారు, దేవుళ్లకు మొక్కులొప్ప చెప్పొస్తారు. ఇది మన కాడ, ఇక దేశం అంతటా ఇగో గీ జాతర. మహాకుంభమేళాకు యాళ్ళయింది మళ్ళా 13వ తారీఖు సందే సంబురం. అంటే ఇంకో 10 రోజులకు చాలై 45 రోజులు నడిచి శివరాత్రి కొడుస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ లా బొంబాటుగా నడుస్తున్నాయి పనులు. 123 దేశాలకెళ్లి 40 కోట్ల మంది భక్తులు వస్తారట. మళ్ళా
12 పారొచ్చే పండుగాయే. నాగ సాధువులు, అఘోరాలు, స్వామీజీలు ఆల్రెడీ వస్తూనే ఉన్నారు. గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే త్రివేణి సంగమం కాబట్టి ఈడికే బగ్గొచ్చి పుణ్యతానాలు చేస్తారు. ఎటు చూసినా టెంట్లు, గూడారాలే. లోపట సకల సౌలతులు. 200లకు మీద రోడ్లు, 14 ఫ్లైఓవర్లు కట్టిండ్రు. 1000 ఎకరాలల్ల పార్కింగ్. భక్తులకు తక్లీఫులు కాకుండా 50,000 మంది పోలీసులను దింపుతుండ్రు. 2000కు మీద సీక్రెట్ కెమెరాలు, 2000 డ్రోన్ల కెమెరాలతోని గస్తీ. దేశం అంతటికెళ్ళి స్పెషల్ రైలు బండ్లు నడుస్తాయి కుంభమేళాకు. ఇక బస్సులకైతే లెక్కే లేదు. బయటి దేశం భక్తులు గిట్లా శితం వస్తారు. అట్లనే హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ల సుత మహాకుంభమేళా నడుస్తది. 12 ఏళ్ల కిందట 20 కోట్ల మంది దాకొస్తే ఈ కిత్తకు డబల్ అవుతారని చెప్తుండ్రు. 7,500 కోట్లు ఖర్చు పెడుతుందంటే చూడుండ్రిగా. ఆంధ్ర, తెలంగాణకెళ్ళి సుత 25 స్పెషల్ ట్రైన్లు పోతాయి. కాయిషున్నోళ్ళు పోయిరాన్రి. ఇప్పుడు తప్పితే మళ్ళా 12 ఏళ్లకు సుమా. ఇయాల్టికైతే గింతే. కుంభమేళా చాలైనాక దినాం చెప్పుకుందాం. అనుకున్నా ఈ సార్ గురించి ఇంకా ఏ వార్త వస్తలేదని అనుకుంటూనే ఉన్నా రానే వచ్చిండు. రాజకీయాల మీద కాయిష్ ఉన్నోళ్ళు ఓ ఏడాది అర్థం వెనుక పోయిరారి తప్పకుండా ఒక లీడర్ అగబడతాడు. 1-2 సిటీలున్న ఆసారే, నియోజకవర్గం పోయినా ఆసారే, అసెంబ్లీలో ఆయననే, పార్టీ ఆఫీస్లో ఆయననే. పబ్లిక్ కోసానికి ఎంత కొట్లాడతాడో గాని ఊకూకైతే టీవీలకైతే అత్తాడబ్బా. ఇంకా ఊరిచుడొద్దు. గా సారెవలో చూడుర్రి మరి. నా మీద పెట్టిన కేసును కొట్టేయాలని హైకోర్టు పోయిండు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సారు. పోలీస్ డ్యూటీలకు అడ్డం పడ్డ కేసు కాదుల్లో, అసెంబ్లీ ఎలక్షన్ ప్రచారంలో వల్కిన పలుకుల మీద అయిన కేసు. మా ముగ్గురి శవాలే మీరు చూడాలి అని చెప్పి మీరు ఓటేసి లీడిస్తే జయయాత్రకు వస్తా, లేకుంటే 4వ తారీఖు నా శివయాత్రకి మీరు రారి. నన్ను ఎమ్మెల్యేగా గెలిపియకుంటే నేను, నా భార్య, నా బిడ్డ చచ్చిపోతామని ఓటర్ దేవుళ్ళని బతిమిలాడిండు. చెల్ ఓటేయకుంటే చచ్చిపోతా అని బెదిరించుడేంది? రూల్స్ ప్రకారం తప్పని ఆఫీసర్లు కంప్లైంట్ ఇస్తే కేసు అయ్యింది, ఎంక్వైరీ నడుస్తుంది. అగో అది కొట్టేయాలని హైకోర్టుకు పోయిండు అన్నట్టు. ఆఫీసర్ల సాక్ష్యం చెల్లదనేది సారు మాట. కానీ ఎమ్మెల్యేని చేస్తే గా పని చేస్తా, గీ పని చేస్తా, మీ కష్టాలు తీరుస్తా, బాధలు చూస్తా అని చెప్తారు ఎవరైనా. ఈ సారేమో గెలిపియకుంటే ఇంటిలోమంతా పానం తీసుకుంటాము అని. సారుకు ముందే ఆవేశం ఆగది, ఎందుకైనా మంచిదని అసెంబ్లీకి దోలిరు హుజరాబాద్ వాళ్ళు. మరిగా బతికిచ్చిన వాళ్ళ బాధలు ఎట్లాడుచుకుంటున్నాడో గాని గడికో లొల్లి తాపకో కేసు తోటి కౌశిక్ రెడ్డి సార్ పేరు మారుమోగుతుంది. మా వాడు గల్లిబడికి పోతాడా? కాన్వెంట్లో చదివిస్తా, నా బిడ్డను కలెక్టర్ను వేస్తా. వచ్చిన కాడికి ఖర్చులకే అవుతుండే. రేపటి నాడు పిల్లలకు ఏం లేకుంటే ఎట్లా? ఇగో ఊరవతల ఓ ఎకరం కొన్నా, రేపు మన చింటుగానికి అక్కడికి వస్తుంది. పట్నంలో ఫ్లాట్ తీసుకున్నాం కదా, కట్నం కింద బిడ్డకు రాసిస్తే అయిపోయే. ఇగో గిట్లనే ఆలోచన చేస్తుంటారు అమ్మ నాయనలు. ఇంతో అంతో పిల్లలకు సంపాదించిస్తే వాళ్ళకు ఓ ఆదరు ఉంటుందని ఆపోచన. ఈడికి మంచిగానే ఉన్నది కానీ అవయ్యలను చూడని కొడుకులు బిడ్డలు మంచిగినాలకి ముచ్చట. వాళ్ళకి చేతగాడినాడు తిండి పెట్టకుంటే ఆస్తిలో ఏ కన కూడా రాదు. మళ్ళా ఒకవేళ ముందే మీ పేరు మీద చేసుకున్నా మొత్తం పెద్ద మనుషులకే వాపసు పోతది. కుద్దు దేశం పెద్ద కోటే ఓ కేసులో తీర్పు ఇచ్చింది. ఆస్తి తీసుకున్న కొడుకు కాంతలేడని మధ్యప్రదేశ్ లో పెద్దమ్మ సుప్రీంకోర్టుకు పోతే కొడుకు రాసిచ్చిన భూమి మళ్ళా తల్లి పేరు మీదనే పట్టా చేపించిండ్రు. 7 ఏళ్ల కిందనే ఈ చట్టం వచ్చింది కానీ చాలా మందికి తెలియదు. వాళ్ళు తలుచుకుంటే రాసిచ్చిన భూములు మొత్తం వెనుకకు తీసుకోవచ్చు. ఎన్నో ఎందుకు మొన్న మన మెదక్ జిల్లాలో చూడలే, మనోడు చూస్తలేడానికి కాక ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే ఖుద్దు కలెక్టర్ సారే ఎంక్వైరీ చేపించి కొడుకు చేసిన ఎకరం భూమిని మళ్ళా తండ్రి మీదికి మార్పిచ్చిండు. చెయ్యాల్సిందే మరి. రేపటి నాడు పిల్లలు చల్లగా బతకాలని కన్నోళ్ళు కడుపు కట్టుకొని ఆస్తులు కూడా పెట్టి ఇస్తా అంటే వాళ్ళకింత తిండి పెట్టి నొప్పో రోగం వస్తే చూపిస్తానికే కష్టమైతుంది కొందరికి. కానీ కన్నోళ్ళ మీద కేసులు పెట్టుడు ఇష్టం లేక బాధలు కడుపులో దాచుకుంటాను. చూసి కోర్టు గిట్ల పోయిండ్రనుకో మీకు అతుత్తదే అయితే సుమా. అయ్యవలకు సుదే చెప్తున్నాం. ఓ కొడుకులు బిడ్డలు మనవలు మనవరాళ్ళని ఉన్న కాడి కూర్చి వాళ్ళకే పెట్టకుండా మీ పేరు మీద కూడా ఇంత ఉంచుకోర్రి. మీకు శాత కాకుండా ఇన్నాడు అదే మీకు ఆదరువు అవుతుంది. అరే రోజు టిఫిన్ గట్టు లేటేనా? ఆఫీస్లో సార్ తిడుతుండు తెలుసా?
మరి అయ్యగారు లేచేది 8ంటికి చల్లటి చలిలో వణుక్కుంటా ఆకులు ఊడ్చుకొని అంట్లు దోముకొని పోరలకు తానాలు చేపించి గరం గరం చాయ్ పెట్టిస్తే గానీ లేచేది లేదాయే. ఓ పాలు తెచ్చేది లేదు, ఓ కూరగాయలు తెచ్చేది లేదు. నీకే పెడుతుందా చలి? మేము పనులు చేసుకుంటలేమా? ఇగో గిట్లనే ఉండొచ్చు షాన్ ఇండ్లల్లా. ఆదిలాబాద్ ను అమరుకుంది, నిజామాబాద్ ల నిలవడనిస్తలేదు, కరీంనగర్ ను కమ్మేసింది, మెదక్ ల ముసురుకుంది, వరంగల్ ను వణికిస్తున్నది, హైదరాబాద్ ల వశపడతలేదు, ఖమ్మం ను గద్లనిస్తలేదు, నల్గొండను నడవనిచ్చుడలేదు, మహబూబ్ నగర్ ఓళ్లను మంచిగానే అరుచుకుంటుంది. ఆడ ఈడ అని ఏం లేదు, తెలంగాణ అంతటా చలి జోరు పెరిగింది. 2-3 రోజుల సంధి చిన్నగా లేదు. మరి ఇగం పొద్దుగాల లేవ్వాలంటే సుక్కలు కనబడుతున్నాయి. పో చల్లటి చలిలా ఆకిలుడ్చి అలుకు చల్లాలంటే సరిపోతుండొచ్చు అక్కలకు. ఇక రోడ్ల మీద దందాలు చేసుకుంటోళ్ళు, పేపర్లు పాల ప్యాకెట్లు వేస్తోళ్ళు, ఊడ్చేటోళ్ళు చలి కొనుక్కుంటూనే పనులు చేసుకుంటున్నారు. పొద్దుగాల మొఖాలు కడుగుదామని నీళ్ళల్లో చేతులు పెడితే కొంకర్లు పోతున్నాయి. పోరలను బడికి తయారు చేస్తుంటే ఏడుపొక్కటే తక్కువ. ఉడుకుడుకు షాయి తాగి ఉడుకు నీళ్ళ తానాలు చేసి ఎండ పొడ దేవులాడుకొని బయటికి వస్తున్నారు. ఇక పొద్దుగాలనే సడక్ల మీద మంచు పడుతుంది. అగో బొంతల లెక్కనే ఎట్లా కమ్మేసిందో. ముంగటేమున్న తెలవక ఆడాడ బండ్లు టక్కర్లైతున్నాయి. అర్జెంట్ పనులుంటే తప్ప మబ్బుల రోడ్ల మీదకి రాకుంటే మంచిది. మరి హెడ్ లైట్స్ తర్వాత ఫాగ్ లైట్స్ వాడుకుంటూ మంచులో ప్రతి వెహికల్కి ముందర వెహికల్ 60 మీటర్ల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సంక్రాంతి పండుగ దగ్గర పడ్డది కాబట్టి చలి సుత పెరుగుతున్నది. ఇక శివరాత్రి వెళ్ళేదాకా ఇంకింత తొనికిచ్చుడే. సంక్రాంతి అంటేనే పతంగుల పండుగాయే. దుక్నాల పతంగులు తెచ్చుకుండు, బంగ్లా మీదకి పోవుడు, మోగుల మీదకి ఇడుచుడు. సెలవు వచ్చిందంటే మైదానాల సుత ఇదే కథ. ఇక ఎవల పతంగి మీదికి పోతుందో అని పోటీలు పెట్టుకొని ఎగరేస్తుంటారు పోరలు. మార్కెట్లకు తీరు బొమ్మలు, రంగుల్లో వచ్చినాయి గాలిపటాలు. ఎంత మీదికి పోతే అంత మజా వస్తుంది. అట్లాని ఉత్తుత దారం అయితే పుట్టుక్కున తెగుతుంది. అట్లా కాకుండా ఉండాలంటే మాంజా ఆడకం చెయ్యాలి. కానీ చుట్టు పెట్టిన బెండలన్నీ చైనా మాంజానే. పట్నం పాత బస్తీలా 10 లక్షల ఇల్వగల్ల మాల్ సీజ్ చేసి 15 మంది మీద కేసులు కట్టిండ్రు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అటు మంగళ్ హాట్, గోషామహల్, అబిడ్స్ ఏరియాల దుక్నాలల్ల దేవులాడి గీ మాంజా అమ్ముతున్న 22 మందిని అరెస్ట్ చేసిండ్రు. చైనా మాంజాకు గాజు పెంకల పొడి పూస్తారు. డీల్ కొడితే అవతల పతంగులు మాంజి కట్టు కావాలని. కానీ పెయ్యికి దాకినంటే అంతే. ఇక ఈ నడమనే ఖమ్మంలో ఒకన్న, పట్నంలో 2 మొగలు మాంజా చేయబట్టి దావుకండ్ల పడిరి. ఇది చేయబట్టి పక్షులు సుత కాలం చేస్తున్నాయి. పతేడు వాడొద్దని సర్కారు బ్యాన్ చేసిన అమ్మనోళ్ళు ఊకోరాయే. ఏడున్నాయో ఎనుకులాడి మరి కొనుక్కొచ్చుకుంటారు. అదే దందాలు వేస్తోళ్ళనే పట్టుకొని లోపడేస్తే పోరలు గిటి జోలికి ఓరు కదా. ఆల్రెడీ దినం పతంగులు ఎగురుతూనే ఉన్నాయి కాబట్టి పోలీసోళ్ళు నజరేసిండ్రన్నట్టు. ఎగిరేసినంత సేపు సంబురమే అనిపిస్తది. పుసుక్కున అటు ఇటు ఆయన అంటే పెద్ద పరిశానే ఉంటది. చూసుకోండి మళ్ళా. పట్టు చీరలకు ఫేమస్ అంటే పోచంపల్లినే. తీరు రంగులు, తీరొక్క డిజైన్లు. ఇక్కటి చీరలు చూసిండ్రంటే పక్క కొనాల్సిందే అక్కలు. ఆ డిజైన్ అట్లుంటది. మళ్ళా పెండ్లిలు, దావతులు ఏదున్నా పోచంపల్లి పట్టు చీరలకే ఫస్ట్ గిరాకీ. మిషన్ల మీద కాదు, మరి మగ్గాల మీద నేస్తారు. రంగెలవదు, బట్ట గట్టిదనం తగ్గదు. చేనేత పనితనం గురించి ఎన్నో మాటలు చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు మళ్ళా పరిజుడు రే. అగ్గిపెట్టెల పట్టు చీర అద్దిరిందిలే. తీరు రంగులు, తీరొక్క డిజైన్లు. ఇది శాల్వా. నేసింది మన సిరిసిల్ల నేతన్న నల్ల విజయాన్నే. 7 కొండల ఎంకన్న మీద భక్తితోటి అగ్గిపెట్టెల పట్టే చీర శాల్వా నేసిండు. 5.5 మీటర్ల పొడవు, 48 ఇంచుల ఎడల్పుతోటి పట్టు చీర తయారు చేసిండట. పొద్దుగాల కొండకు పోయి స్వామిని దర్శనం చేసుకొని గుడోళ్లకు సమర్పించిండు. మమ్మకం మీద తయారు చేయడం జరిగింది. దీని కాల వ్యవధి 10 నుంచి 15 రోజుల టైం పట్టిందండి. దీన్ని ఎంతో మా ఆనవాయితీగా ఈ చీరను తయారు చేయడం మాకెంతో గర్వకారణంగా ఉంది. పతేడు మన ఏములాడ రాజన్నకు, 7 కొండల ఎంకన్నకు ఇట్లా స్పెషల్ బట్టలు నేసుడు సెంటిమెంట్ అట. చూసిండ్రు కదా. ఇక ఇవుళ్ళ ఇయాల్టి తిన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.